నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు వెంకట్ నాయక్ ఉన్నారు, కాంగ్రెస్ నేత. ఎందుకు మీరు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు? తెలంగాణ ఆయుర్వేద దినోత్సవాలు వాళ్ళు కూడా వేడుకలు చేసుకున్నారు. ఏకంగా కేటీఆర్ అయితే డల్లస్లో కూడా నిర్వహించారు. మీరు ఎందుకు ఆ పార్టీని ఇబ్బందికరంగా వ్యాఖ్యలు చేస్తున్నారు? వాళ్ళు అసలు యాక్టివిటీ చేయనట్టు. సతీషన్న, ఇప్పుడు తొండముదిరి ఊసరవే లేనట్టు టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా ఎప్పుడైతే మారిందో వాళ్ళ కండువాల మీద తెలంగాణ చిత్రపటం లేదు. సతీషన్న, చిత్రపటం లేకుండా చేసుకున్న తర్వాత తెలంగాణ ఏది ఇక్కడ కేంద్రం మెడలు వంచుతా అని చెప్పి తెలంగాణ ఆత్మగౌరవం తీసుకుపోయి ఢిల్లీలో తాకట్టు పెట్టారు. అటు బీజేపీ రూపంలో తాకట్టు పెట్టారు, అటు ఆప్తో కలిసి కూడా కొంతవరకు ములాఖాత్ అయి ఆగమాగం చేశారు. అలాంటి వాళ్ళు తెలంగాణ సమాజాన్ని వాళ్ళ అవసరాల కోసం వాడుకున్న వాళ్ళు, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ రాజకీయ అవసరాల కోసం తెలంగాణ సమాజాన్ని ప్రొవోకేట్ చేసి వాడుకున్న వాళ్ళు మొన్న కవిత గారి రూపేణ గన్ పార్క్ దగ్గరకు పోయి నివాళులు అర్పించాలి. అదే విధంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా ఉత్సాహంగా ఉండాలని అన్నారు. గన్ పార్క్ దగ్గరికి వాళ్ళు వచ్చిరా? కనీసం వాళ్ళు అనుకున్న తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని చట్టరూపేణ ఒక జీవోని తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేసి ప్రతి కార్యాలయాల్లో ఒక రూపాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. ఈరోజు వాళ్ళు అనుకున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని కనీసం పూలదండేసిరా? అంటే మీరు అనుకున్న తెలంగాణ తల్లి విగ్రహం మీద కూడా మీకు ప్రేమ లేనట్టే కదా. తెలంగాణ అమరవీరుల మీద ప్రేమ లేదు కాబట్టి గన్ పార్క్ దగ్గరికి వెళ్ళి వచ్చి నివాళులు అర్పేలే. మీరు కనీసం బాయ్కాడున్న బాపు బయటకు వచ్చి అమరవీరుల ఫోటోలకు దండమైన పెట్టిరా? అది కూడా చేయలేదు కదా. ఎవరు వచ్చి మీ దాంట్లో ఎవరైతే ప్రధానమైన పదవులను అనుభవించి తెలంగాణ ఆర్థిక వ్యవస్థలను వాళ్ళ అవసరాల కోసం వాడుకున్న వ్యక్తులు ఎవరైనా బయటకు వచ్చి తెలంగాణ అనే పదాన్ని, జై తెలంగాణ అనే పదాన్ని వాడే ప్రయత్నం చేసిరు? అక్కడ చేయలేదు కదా. ఒక మధుసూదనాచారో లేకపోతే ఎవరైతే చిన్న పదవులు సరే మాజీ స్పీకర్ అయి ఉండొచ్చు, కొన్ని పదవులు తీసుకొని కొంతవరకు ఎస్టాబ్లిష్ అయి ఉన్న వాళ్ళు మాత్రమే జూన్ 2వ తారీఖు ఆవిర్భావ వేడుకల్ని అడాప్ట్ చేసుకున్నారు. కానీ మీ కుటుంబం ఎక్కడ అడాప్ట్ చేసుకున్నారు? మీ కుటుంబం అంటున్నారు, కానీ హరీష్ రావు తెలంగాణ భవన్ వేదికగా ఆయన కూడా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు, మధుసూదన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. దాంతోపాటు విదేశాల్లో తెలంగాణ ప్రత్యేకతను కూడా చాటుతూ డల్లాస్లో కూడా ఆయన వేడుకల్లో కేటీఆర్ కూడా పాల్గొన్నాడు కదా. ఏది తెలంగాణ మన ఆవిర్భావోత్సవాలకు సంబంధించిన కార్యక్రమానికి ఆయన వెళ్ళలే, వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల కోసం వెళ్ళాడని చెప్తున్నారు. మరి అది పార్టీ కార్యక్రమం లేకపోతే ప్రభాకర్ రావును కాపాడుకునే కార్యక్రమం మాకు తెలియదు కదా. నెక్స్ట్ ప్రభాకర్ రావు గారు ఇక్కడికి వస్తారు, ఏది ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి వస్తారు. ఆయనకి ఏమైనా గైడ్ చేయడానికి వెళ్ళిరేమో, లేకపోతే ఎక్కడన్నా బినామీ సంబంధించిన ఆస్తులు ఏమైనా కాపాడుకోవడానికి వెళ్ళరు, అది మాకు తెలియని విషయం అది. కానీ ఒకటైతే స్పష్టంగా చెప్తున్నాం, మీకు తెలంగాణ సమాజం మీద కానీ తెలంగాణ మీద మీకు ప్రేమ లేదు. మీకు ప్రేమ ఉన్నది అవసరాల రీత్యా ఏర్పడ్డ ప్రేమ మాత్రమే, మీ ఉనికి కోసం ఏర్పడ్డ ప్రేమ మాత్రమే, మీ రాజకీయ అవసరాల కోసం ఏర్పడ్డ ప్రేమ మాత్రమే. మీ ప్రేమ కపట ప్రేమ, మీ నీతి కపట నీతి. మీరు కేవలము మీకు ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రమే తెలంగాణ సెంటిమెంట్ని రేకెత్తించి ఆ సెంటిమెంట్ ద్వారా ప్రజలను కన్సాలిడేట్ చేస్తారు. బీజేపీ మతం ఆధారంగా ప్రజలను ఎట్లా కన్సాలిడేట్ చేస్తారో ఈ బీఆర్ఎస్ కూడా తెలంగాణ ప్రజలని ప్రాంతం ఆధారంగా కన్సాలిడేట్ చేస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా చేయదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇక్కడ ఈ గాంధీ భవన్ వేదికగా ఇదే గాంధీ గారి విగ్రహం ముందు నిన్న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరిగినాయి, ప్రతి కార్యాలయంలో జరిగినాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు గన్ పార్క్ దగ్గరికి వెళ్ళారు. అదేవిధంగా ప్రతి మంత్రులు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్లుగా వాళ్ళని పెట్టి అక్కడ వాళ్ళ కార్యక్రమాలు చేశారు, మంత్రులు చేశారు, ఎమ్మెల్యేలు చేశారు. ప్రతి ఒక్క కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను జరిపించిండు. ఇది కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి. తెలంగాణ పట్ల అవసరాల కోసం చేయలే సత్యన, ఇవన్నీ మా అవసరాల కోసము, మా ఎత్తుగడల కోసము ఈ చేయలే. తెలంగాణ మీద ప్రేమతో చేసినాం, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ మీద ప్రేమతో చేసినాం, మేము తెలంగాణ ప్రజల మీద ప్రేమతో చేసినాం. కాబట్టి చిత్తశుద్ధి ఎటువైపు ఉన్నది, చిత్తశుద్ధి ఎవరి పక్షాన ఉన్నది అని చెప్పి తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనా మీరు అంటున్నారు, కానీ తాజాగా మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు మాత్రం చాలా స్పష్టం చేశారు, ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ మాత్రం బీజేపీలో ఎట్టి పరిస్థితులు కలవదు, సహకరించదు, ఏ రకంగా కూడా మాకు సంప్రదింపులు సంబంధాలు ఉండవు కూడా కుండ బదలు కొట్టినట్టు చెప్పారు. మేమేడా అన్నాం సతీష్ అన్న, ఈ మాట కవిత గారు అన్నారు కదా, ఈ మాట ఇది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే వాళ్ళు అన్నారు. అన్నదాన్ని ఎవరు బలపరిచారు? రాజాసింగ్ బలపరిచారు. మీరిద్దరు అంటే నువ్వు విమర్శించుకోవాల్సి వస్తే ఏది కవిత గారిని విమర్శించు, దాంతోపాటు రాజాసింగ్ని విమర్శించు, మాకేం సంబంధం? మీరు కొట్టుకుని మా మీద ఎందుకు వస్తారు? ఎస్ నిజమే, మీ బంధం వాస్తవమే. ఎందుకంటే అంత పెద్ద సభ జరిగినప్పుడు 2 నిమిషాలు మాట్లాడాల్సిన అవసరం ఏముంటే కేసీఆర్ గారు వక్ఫ్ బోర్డు మీద ఎందుకు మాట్లాడలే? బీజేపీ అట్లా సాఫ్ట్ కార్నర్ ఎందుకున్నారు? ఈ మాట కవిత గారు అడుగుతున్నారు, గుండె బద్దలు కొట్టినట్టు అడుగుతున్నారు. ఏది మీ మీడియాకు సంబంధించిన చిట్ చాట్లో ఏదైతే పర్సనల్గా మాట్లాడారో దాంట్లో కూడా మాట్లాడారు. ఇవన్నీ వాస్తవాలా కాదని చెప్పుకునే ప్రయత్నం మీరు చేయండి. మీరు మీ పతితత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేయండి. కాంగ్రెస్ పార్టీకి ఏముంది?
మీరు కొట్టుకొని మీ పంచాయతీ తెలుసుకొని వచ్చిన తర్వాత ఏది అవాస్తవం ఏది వాస్తవం అని చెప్పి తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఉంది. మిగతా విషయాలు మాకే సంబంధం. ఒక మాట, ఏది రఘునందన్ రావు గారి హాస్పిటల్ ఓపెనింగ్ పోయినప్పుడు మీరు పోయారని చెప్పి కవిత గారు బహిర్గతంగా చెప్పారు. దాన్ని మేము రాజకీయంగా చూడలే, కవిత గారు చూసిర్రు. ఇది మీ కర్మ, ఇది మీ దౌర్భాగ్యం. మేము ఎక్కడ ఇంత సంకుచిత మనస్తత్వం కాంగ్రెస్ పార్టీ ఆలోచించదు. కాంగ్రెస్ పార్టీ కొంచెం బ్రాడ్ పర్స్పెక్టివ్ ఉంటుంది. రాజకీయాల్లో ఎన్నైనా ఉండొచ్చు కాగా మన వ్యక్తుల వారిగా కొంతవరకు మన మధ్య ఒక టోలరెన్స్ ఉండాలి అని చెప్పి ఆలోచించుకునే ఒక మంచి విజన్ ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీ కవిత గారే నువ్వు హాస్పిటల్ ఓపెనింగ్ పోయినావు అని చెప్పి నీ మీద నిందలేసి నిన్ను అభాషపాలు చేస్తుంటే నువ్వు దాని మీద సంజాయిషి ఇచ్చుకోకుండా మమ్మల్ని అంటే ఎట్లా? ఇంకో మాట కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు నీ చేతిలో అధికారం వచ్చే అవకాశం ఉందా? ఏది మీ బీఆర్ఎస్ పార్టీలో? వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ గారి కంటే ముందు నుంచి ఉన్నారు హరీష్ రావు గారు. అయినా సరే మొన్న జరిగిన వాళ్ళ పార్టీలో సంబంధించిన ఏదైనా మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్లో జై కేసీఆర్ జై కేటీఆర్ తప్ప జై హరీష్ రావు లేదు. అంటే నీ ప్రాధాన్యతని నీ పార్టీ వాళ్ళ తగ్గిస్తుంటే దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? ఏది కంకణం కట్టుకొని అంత పెద్ద సభ జరిగితే, ఏది ఏప్రిల్ 27 తారీఖు వరంగల్లో సభ జరిగితే నీ ఫోటోనే లేదా ఆడ? ఎవరు పెట్టించుకోవాలి? మేము పెట్టాలా మీ ఫోటో? నువ్వు పెట్టించుకోవాలి గొడవపడి, మావా నా ఫోటో ఏది, అది నా బామ్మడి ఫోటో పెట్టిన నా ఫోటో ఎందుకు పెట్టలేదని నువ్వు చెప్పాలి, కొట్లాడాలి. నీకు హక్కు లేదా? నువ్వు హక్కుదారిని కాదా? ఇటు పెద్ద కేసీఆర్ ఫోటో ఉంది, ఇటు పెద్ద పక్కన కేటీఆర్ ఫోటో ఉంది, కానీ నీ ఫోటో లేదా? ఇప్పుడు కవిత గారు నాకు కావాలని కొట్లాడుతున్నారు, కనీసం ఆమెకైనా హక్కు ఉంది, నీకుందా? నువ్వు స్వీయ విమర్శ చేసుకో. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి మేము ఎందుకు అంటున్నాం అంటే దాని వెనకాల బలమైన రీజన్ ఉంది. రాజసింగ్ గారు చెప్తూనే ఉండే మా పార్టీ నాయకులు చిల్లర కోసం ఆడ ₹1 అడుక్కొని పార్టీని కూడా తాకట్టు పెట్టడానికి సిద్ధంగా ఉంటారని చెప్పి ఆయన చెప్పుండే. దానికి వాళ్ళ పార్టీ నాయకులు సంజాయిషి ఇచ్చుకున్నారు. కవిత గారు చెప్పిన దానికి నువ్వు సంజాయిషి ఇచ్చుకుంటలేవు. వాళ్ళు ఒకటే ఉన్నారు, నువ్వు ఎందుకు ఒకటి అవుతలేవు అంటే నీకు కూడా ఒక ఐడియా ఉంది. ఇంకో మాట మా మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చెప్పారు. ఏది మన ఇక్కడ ఏరియాలో ఏది మన సామీర్పేట ఫామ్ హౌస్లో కలిసిరని అన్నారు. వాస్తవం కాదు చెప్తే అయిపోతుంది కదా. తెలంగాణ ప్రజలకు వచ్చిన అనుమానం కూడా ఏమని చెప్తారు, 100 విషయాలు చెప్తారు, కానీ మేము అనుకున్నాం కలిసిరని అనుకుంటున్నాం. ఎందుకంటే కవిత గారు వారి మార్గాన్ని వాళ్ళు సుగమం చేసుకున్నప్పుడు, కేటీఆర్ గారు వారి లీడర్షిప్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడు హరీష్ రావు గారికి ఏం తక్కువైంది? ఆయన కూడా ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు. మరి ఆయన కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి చేసే, హెల్త్ మినిస్టర్ చేసే, ఆర్థిక మంత్రి చేసే, శాసన వ్యవహారాల శాఖ మంత్రి చేసే, చాలా సీనియర్, చాలా అనుభవం ఉంది, చాలాసార్లు సీనియర్ ఎమ్మెల్యే. నాకేం తక్కువైందని చెప్పి ఆయన కూడా కొట్లాడడం చేస్తే అయిపోతుంది. కానీ ఏది చేసినా కూడా మీ వల్ల ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీ పీడ విరుగడైతే చాలని అనుకుంటున్నారు. మీరు దోచుకున్న సొమ్ము మొత్తం కక్కేయడానికి ఎంత అతలకుతలం చేసినా కూడా మీకున్న టెక్నాలజీ ఏడేడే దాచుకున్నారు. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసి చట్టబద్ధంగా అది బయటికి కక్కేయడం కోసం ఎన్ని కష్టాలు పడుతుందో మాకు తెలుసు. దాన్ని బయటికి కక్కడంలో మీకున్న ప్లానింగ్లు, మీకున్న కథలు, మీకు ఎప్పుడైతే జస్ట్ చీమ గుట్టినా కూడా తెలంగాణ సెంటిమెంట్ని రేగల్చుకునే మీ అంత సంకుచిత మనస్తత్వం అది ఎప్పుడు బయటకు పోతుందని, అప్పుడే దరిద్రం పోతుందని అనుకుంటున్నాను. కాళేశ్వరం విచారణ విషయంలో మాత్రం ఇక కేసీఆర్కి వచ్చిన నోటీసుల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా ఏర్పాటు చేయబోతుంది. ఇక తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టే కేసీఆర్కు నోటీసులు ఇస్తాయని కూడా ఆమె చెప్తున్న సందర్భం. ఈ ధర్నాలు ఎత్తిద్దాం అనుకున్న వాళ్ళే అక్కడే పోయి ధర్నాలు చేసుకుంటున్నారు, ఆ స్వేచ్ఛని అనుభవిస్తున్నారు. ఈ విషయంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని థ్యాంక్ యూ చెప్పాలి. ఇంకో విషయం కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఏదైనా విషయం జరిగినప్పుడు ఒక ప్రభుత్వ పెద్దగా అవినీతి జరిగినా ఇంకేదైనా జరిగినా జవాబుదారిగా ఉండాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది. అంతే కదా సతీష్ అన్న? జవాబుదారిగా ఉండాల్సి వచ్చినప్పుడు మన కళ్ళ ముందే, అది ప్రకృతి వైపరీత్యం కాదు, ఇంకేటి కాదు, మన కళ్ళ ముందే కాళేశ్వరం డ్యామ్ కూలిపోయింది, కుంగిపోయింది, దాంట్లో నీళ్లు లేవు, దాదాపు 1,00,000 కోట్ల వరకు ఆ పైసలు మొత్తం వృధాగా పోయినాయి, తెలంగాణ రైతులకు నీళ్ళు అందలేదు. అలాంటప్పుడు నా తప్పు జరిగిందని చెప్పి బయటకు వచ్చి చెప్పుకోవడానికి కూడా నామోషిగా ఉందా నీకు? తెలంగాణ ప్రజల సొమ్ము కదా అది, నీ ఇంట్లో పెట్టిన సొమ్ము కాదు అది. తెలంగాణ ప్రజలు ట్యాక్సుల పేరుతో వచ్చిన పైసలు అవి, మా నెత్తి మీద పెట్టిన పైసలు ఏదైతే అప్పుకు తెచ్చినావో ఆ పైసలు అవి. ఆ పైసలు తరపున జవాబుదారిగా ఉండాల్సిన బాధ్యత నీకుండే. వచ్చి చెప్పు, తప్పు జరిగిందా ఉప్పు జరిగిందా కమిషన్ ముందు చెప్పు. ఆ కమిషన్ ఏర్పాటు చేసిన జడ్జి అయితే మా పార్టీ వ్యక్తి కాదు కదా, నేను బాధ పెట్టడానికి, నేను ఇరుకున పెట్టడానికి. రాజ్యాంగబద్ధంగా ఒక జడ్జిగా అయ్యి న్యాయం ఏదో అన్యాయం ఏదో చెప్పే వ్యక్తి. నువ్వు 5వ తారీఖు రమ్మని నీకు నోటీసులు ఇస్తే నువ్వు 11వ తారీఖు వస్తానో కూడా వాళ్ళు అంగీకరించరు. అంటే నీ పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టే కదా. అక్కడికి వెళ్ళి చెప్పు, అవినీతి జరగలేదు, ఏ విషయంలో అవినీతి జరగలేదు, ఆ చిన్న ఇబ్బంది జరిగిందని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేయి. జరిగిందో లేదో చెప్పి వాళ్ళు బయటపడతారు కదా. ఇంత జరిగిన తర్వాత కూడా కాళేశ్వర విషయంలో కాంగ్రెస్ పార్టీ తాత్సారం చేస్తుంది, ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని చెప్పి అనడం ఏదైతే ఉందో మీ తెలివితక్కువతనానికి నిదర్శనం అది.
కాళేశ్వరం విషయం నిజంగా కేవలం కమిషన్ విచారణ వరకు ఆగిపోతుందా, ఎందుకంటే ముందెళ్ళే అవకాశం ఉందా? ఎందుకంటే మీ ప్రభుత్వ తీరు చూస్తుంటే ఎక్కడ కూడా విచారణ ప్రాసెస్ మందకోటిగా సాగుతుంది, దానిపై చర్యలు కూడా ఇప్పుడంతలో ఉండట్లేదు కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా నాకు వాళ్ళని అరెస్ట్ చేసే ఉద్దేశం లేదు, నా కక్ష సాధింపు చర్యలు కూడా నేను పాల్పనని కూడా చెప్తున్నాను. సతీష్ ఒకటి, మాకు కక్ష సాధింపు లేవు, మాకు జవాబుదారీ ఉంది. తెలంగాణ ప్రజల సొమ్ము పట్ల మాకు బాధ్యత ఉంది. ఆ బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది. అది అందుకోసం తెలంగాణ ప్రజలు మాకు చేతుల్లో అధికారాన్ని కట్టబెట్టారు. కేసీఆర్ గారు తప్పు చేశారంటే 100% జైలుకు పోతారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇక అది మీరు రాసి పెట్టుకోండి. తప్పు చేయని ఎడల బాధ పెట్టి జైలుకు పంపించేంత నీచ సంస్కృతి కాంగ్రెస్ పార్టీ కాదు. మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ చరిత్రను చూడండి. కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టిన వాళ్ళే కానీ కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టింది ఎవరికి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నీతి నిజాయితీ మీద నిలబడి పనికి చేస్తుంది కాబట్టి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఖజానా అప్పులో పోయిందంటే ఈ సందర్భంలో ప్రజలు కూడా అలాగే క్యాడర్ కూడా కేసీఆర్ని టచ్ చేసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు. టచ్ చేసి చూస్తే మాత్రం రాష్ట్రం అల్లకొలలో అవుతుందని కూడా బీఆర్ఎస్ పదే పదే కూడా ఈ అంశం మాట్లాడతారు. అంటే సతీష్ గారు అవినీతి చేయొచ్చు, సొమ్ము తినొచ్చు, తప్పుడు మార్గంలో పనులు చేసుకుంటూ ముందుకు పోవచ్చు. అంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలంటారా? మరి ఇప్పుడు అట్టు ఉడికిపోతారంటే మీరు తప్పు చేయొచ్చు, ఇంకేం చేయొచ్చు, మళ్ళీ ప్రజలు రెచ్చగొట్టచ్చు. అంటే అట్లా చూసుకుంటూ పోతే తెలంగాణ ఆస్తి ఎడిపోతుంది. తెలంగాణ దేనికోసం సంపాదించుకున్నాం? ఏది తెలంగాణ సాధించి తెలంగాణ ఆర్థిక ఖజానా మిమ్మల్ని దోచిపెట్టడానికి తెలంగాణ ప్రజలు మీకు అవకాశం ఇవ్వలే కదా. అట్లా ఇచ్చుంటే కనుక మీ జోలికి మేము రాము, మాకేం అవసరం రావాల్సింది. ప్రతి రూపాయికి జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ఆ బాధ్యతతోనే ఈరోజు మీ మీద విచారణ వేయడం జరిగింది, విచారణ కమిషన్ వేయడం జరిగింది. పార్టీగా మేము ఎక్కడ వెళ్ళలే, పోలీసులను ఇన్వాల్వ్ చేయలే, ఒక జడ్జిని ఇన్వాల్వ్ చేసినాం మీ మీద గౌరవంతో. ఈటల రాజేందర్ గారు పోతా అంటున్నారు కదా, మీకేం నొప్పి? ఆయన కూడా ఉద్యమకారుడే కదా, ఆయన కూడా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తే కదా. ఆయన పోతా అన్నప్పుడు మీకేం నొప్పి? మీరు కూడా పోవాలి. నేను నిరూపించుకుంటా అని చెప్పి ఆయన చెప్తున్నాడు, నువ్వు కూడా నిరూపించుకో, నీ చిత్తశుద్ధిని నిరూపించుకో. నువ్వు ఏది కడిగిన ముత్యంలో బయటికి రా, మేమే మీకు హారతిస్తాం. కానీ ఆ ఛాన్స్ నీకు లేదు, అందుకే భయపడుతున్నావు. చివరిగా చెప్పండి, నిన్న ఆయుర్వేద దినోత్సవాల సందర్భంగా మాత్రం సీఎంతో పాటు చాలామంది కీలక మంత్రులు కూడా కాంగ్రెస్ నేతలు కూడా జై తెలంగాణ అనే నినాదం అసలు మాట్లాడలేదు, ఆ స్లోగన్ ఎత్తలేదు. అసలు తెలంగాణ మీద మీకు ప్రేమ ఉందా? అసలు ప్రేమ లేదు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. సతీష్ అన్న, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్న, కాంగ్రెస్ పార్టీ. గౌరవ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంత కొట్లాడినామని అనుకుంటారో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అంతే కొట్లాడారు. మా రక్తంలో ఉంది తెలంగాణ, మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మేము చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవాల్సిన అవసరం మాకు లేదు, మా రక్తంలో ఉంది. తెలంగాణ వాదాన్ని, తెలంగాణ నినాదాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకునే నీచ సంస్కృతికి కాంగ్రెస్ పార్టీ దిగజారదు కూడా. మాకు తెలంగాణ ప్రజల అస్తిత్వం కావాలి, తెలంగాణ ప్రజల స్థిరత్వం కావాలి, తెలంగాణ ప్రజల ఆర్థిక సామాజిక అభ్యున్నతి కావాలి. అందుకోసమనే మేము ఏ అంశానైనా రాజకీయం కోణంతో చూడదలుచుకోవాలి. మీరు తెలంగాణ పేరు చెప్పకపోతే మీకు పుట్టగతులు ఉండవు కాబట్టి చెప్పుకుంటారు. ప్రతిసారి చెప్పుకోవడానికి మాకేం విధి లేదు, చెప్తాం. మా వాళ్ళు మేమెందుకు చెప్పము? ఇప్పుడు మా లోపలికి వెళ్ళండి, ప్రతి చోట జై తెలంగాణ జై కాంగ్రెస్ అని రాసి ఉంటుంది. మా మేనిఫెస్టోలో జై తెలంగాణ జై కాంగ్రెస్ అని రాసి ఉంటుంది. చెప్తాను ఇదేదని చెప్పి చిన్న చిన్న సెన్సిటివ్ విషయాలు కాదు. అసలు కనీసం తెలంగాణ తల్లి విగ్రహానికి దండనేయని మీరు, అమరవీరులకు నివాళులర్పించండి. మీరు మాట్లాడేది తెలంగాణ గురించి, తెలంగాణ అస్తిత్వం గురించి, జై తెలంగాణ గురించి. కనీసం ఏమంటారు, కృతజ్ఞత లేని వ్యక్తులు మీరు. మీ పట్ల మాట్లాడాల్సిన ఆవశ్యకత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎవరికి ఉండదు. మొత్తంగా ఇది తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే. అయితే తెలంగాణ గురించి మాట్లాడే హక్కు కానీ బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఎందుకంటే తెలంగాణ అనే పదాన్ని వాడుకొని రాజకీయ పబ్బం గడుపుకునేది బీఆర్ఎస్ తప్ప, వాళ్ళు మాత్రం ఆ ప్రేమ వాళ్ళ పట్ల మాత్రం ఆ ప్రేమ లేదు. అలాగే కాళేశ్వరం విచారణ విషయంలో మాత్రం తప్పు చేస్తే తప్పకుండా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత తప్పకుండా ఊచలు లెక్కబట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ విషయంలో మాత్రం తప్పు చేస్తే మాత్రం వెనకాడికి వేసే పరిస్థితి ఉంది. మా పైన మేము మాత్రం కక్ష సాధింపు చర్యలైతే ఎలాంటి తీసుకునే మాకు ఉద్దేశం లేదంటూ కూడా వెంకట్ నాయక్ కాంగ్రెస్ నేత చెప్పిన సందర్భం చూడవచ్చు. కనపరిచిన సూర్యబాబుతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.